నెక్స్ట్ సాఫ్ట్వేర్ చూసామంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద హార్డ్వేర్, అంటే ఒక హార్డ్వేర్ని రన్ చేసేకి, ఒక సిపియూలో ఉండే హార్డ్వేర్ని రన్ చేసేకి, ప్రాసెసర్ని రన్ చేసేకి యూజ్ చేసేకినే మనం సాఫ్ట్వేర్ అంటాం. నెక్స్ట్ చూసారంటే నెట్వర్క్, ఇది వచ్చి త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం వర్క్ చేపిస్తాం. గ్రూప్ ఆఫ్ సిస్టమ్ ఇంటర్ కనెక్టెడ్, దాన్ని మనము నెట్వర్క్ అంటాము. ఈ సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మధ్యలో ఆపరేట్ అయ్యేది ఆపరేటింగ్ సిస్టమ్, ఇదే బాస్ ఆఫ్ ది కంప్యూటర్. ఇంటర్ఫేస్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, ఆ రెండిటి మధ్యలో ఉండే డిఫరెన్స్ని, అంటే ఆ రెండిటి మధ్యలో మేజర్ రోల్ ప్లే చేసేదే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. మనకు ఆండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ ఉబెంటు, మ్యాక్ ఓఎస్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటుంది. వేరియస్ పర్పస్కి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. లినక్స్ అనేసి అలా చాలా ఉంటుంది. ఈరోజు నేర్చుకునేది ఏమైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ amazon.in అని సెర్చ్ చేస్తున్నాం. amazon.in అని సెర్చ్ చేస్తే అది మనం ఒక రిక్వెస్ట్ ఇచ్చినట్లు. ఎవరికి? సర్వర్కి రిక్వెస్ట్ ఇస్తాం. amazon.in అని సెర్చ్ చేసిన వెంటనే మనకి ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మనం ఆ వెబ్సైట్కి, దాని యొక్క సర్వర్కి మనం రిక్వెస్ట్ ఇస్తున్నాం. సర్వర్ అనేది మనకు రెస్పాండ్ అవుతుంది. ఈ వర్క్ చేయాలంటే మనకు ఒక బ్రౌజర్ కావాలి. ఆ రిక్వెస్ట్ మనం ఇవ్వాలంటే ఒక బ్రౌజర్ అనేది కావాలి. అది క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, లేదు అంటే సఫారీ అనేసి ఒక బ్రౌజర్ ఉంటుంది, అది వచ్చి ఐఓఎస్లో యూజ్ చేస్తూ ఉంటాం. మైక్రోసాఫ్ట్ వచ్చి ఎడ్జ్ అనేసి ఒక బ్రౌజర్ ఉంటుంది. ఆండ్రాయిడ్లో మ్యాక్సిమం క్రోమ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా ఈ బ్రౌజర్స్ మధ్యలో ఉండే బ్రౌజర్స్ని యూజ్ చేసి మనం ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ని గ్యాదర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ నేను నేర్చుకునేది వచ్చి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ బేసిక్స్, అంటే ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఫ్రంట్ ఎండ్లో మనకి అప్లికేషన్ డెవలప్మెంట్కి మనం జావా, కోటిన్ అనే సాఫ్ట్వేర్స్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. ఐఓఎస్కి ఆబ్జెక్టివ్ సి అండ్ షిఫ్ట్ అనేది మనం వాడతాం. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మనకి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు వస్తుంది. ఫ్రంట్ ఎండ్ అంటే మనకి ఇంటర్ఫేస్, మనకి ఏదైతే కనిపిస్తుందో అది ఫ్రంట్ ఎండ్. ఆ యూజర్ ఇంటర్ఫేస్ అనుకోండి, మనకి ఏదైతే మనకి విజిబుల్గా కనిపిస్తుందో. బ్యాక్ ఎండ్ అంటే అది వచ్చి ఒక ప్రోగ్రామింగ్ కోడ్స్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అంటే ఇంటర్ఫేస్, మనకి ఏదైతే కనిపిస్తుందో అది ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో మనకి 3 ఉంటుంది: HTML, CSS, జావా స్క్రిప్ట్. HTML అంటే HTMLకి ఫుల్ ఫామ్ చెప్తాను చూడండి.